యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలండి. అవ్వమ్మ గారైతే సైతాన్ని ప్రేరేపణ వల్ల మోసపోయింది. ఆదాము అయితే మోసపడలేదు, కానీ అవ్వమ్మ మాటిని తినదన్న పండు తిన్నాడు. ఆదాం వల్ల మనందరం కూడా మనుషులందరూ కూడా కలిగారు. ఆదాము చేసిన ఆజ్ఞని అతిక్రితమే పాపము. చిన్నపిల్లల్లో కూడా పాప ఏలుబడి చేస్తుంది. పాప నేసిరి ఉంటుంది. వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు వాడు అవకాశం దొరికితే పాపం చేస్తాడు. వాడు అవకాశం దొరకకపోతే అలా ఉండిపోతాడు. ఈ రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము 12వ వచనం, ఒక మనుషుడి ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలా వచ్చిందో అలాగే మరణం అందరిలోనే, పాపం అందరిలోనే సమాపన, అలాగే మరణం అందరిలో కూడా వస్తుంది. అలా కూడా పాపం అందరిలో వస్తుంది, మరణం వస్తుంది అందరిలో. ధర్మశాస్త్రము వచ్చినప్పుడు పాపం లోకంలో ఉండును. ధర్మశాస్త్రం లేనప్పుడు అయితే పాపం ఆరోధించబడదు. ఆదాము చేసిన ఔద్యత బట్టి పాపం మరణం ఏలుబడి చేసిను. ఆదాము మొదలుకొని మోసే వరకు మరణం వేలును. రాబోడికి ఆదాము గుర్తు. యేసుక్రీస్తు వారు దేవుడు మరణం పెట్టలేదు. మరణం అన్నది మనం చేసిన ఔద్యత వల్లనే, మన బుద్ధిహీనత మనం చేసుకున్నదే. దేవుడు అయితే మరణం పెట్టలేదు. మరణం తప్పించకుంటే దేవుడు ముచ్చింజయుడే తిరిగి ఇప్పుడు లేచి ఉన్నాడు. ఆయన విశ్వసించి రక్తంలో కడగబడితే పాపానికి విడుదల ఉన్నది.